ఇది నాన్ వెజ్ తిన్న తర్వాత వెంటనే తలస్నానం చేసి పూజ చేసుకుంటుర్రు. అంటే నాన్ వెజ్ తింటే వెంటనే మీరు తలస్నానం చేస్తే మీరు తిన్న నాన్ వెజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, పూజ చేసుకోవచ్చు అనే భావనతో చాలామంది ఉన్నారు. అది చాలా చాలా తప్పన్నమాట. నాన్ వెజ్ తిన్న తర్వాత అంటే మాంసాహారం తిన్న తర్వాత ఖచ్చితంగా 24 గంటల గ్యాప్ ఉండాలి. మీరు తిన్న టైం దగ్గర నుండి 24 గంటల గ్యాప్ ఉండాలి. సపోజ్ ఇవాళ ఉదయము, ఈరోజు ఉదయము 10 గంటలకు మీరు నాన్ వెజ్ తిన్నారనుకోండి. నాన్ వెజ్ తింటే మళ్ళీ రేపు ఉదయము 10 గంటల వరకు కూడా మీరు ఎలాంటి పూజలు చేయకూడదు. ఒకవేళ మీరు తలస్నానం చేసినా సరే పూజలు చేసుకోవడానికి మీకు అర్హత ఉండదు. ఎందుకంటే మీ పొట్టలోకి వెళ్ళినటువంటి ఆ నాన్ వెజ్, ఆ మాంసాహారం అనేది అరగడానికి 24 గంటల పైనే టైం పడుతుంది. ఎందుకంటే దేవతలు శ్వాసను ఆధారంగా చేసుకొని మనకు అనుగ్రహిస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసే మంత్రజపం కానీ, స్తోత్రపారాయణ కానీ అది అంటే మన శ్వాస రూపంలో దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్తారు. అందుకని మీరు ఉల్లిగడ్డ కానీ, ఎల్లిగడ్డ కానీ, మాంసాహారం కానీ, మద్యం కానీ ఇవి తీసుకున్న తర్వాత మీ శ్వాస అంటే మీ దగ్గర ఎవరన్నా కూర్చొని మాట్లాడితే ఆ వాసన అనేది స్పష్టంగా ఎదుటి వ్యక్తులకు తెలుస్తుంది. అంటే ఆ మాంసాహారానికి సంబంధించి లేదా మద్యం తాగినరనుకోండి, ఆ మద్యానికి సంబంధించి లేదా సిగరెట్టు, పాను, గుట్కాలకు వీటికి సంబంధించిన వాసన, ఆ స్మెల్ అనేది మీకు ఆ స్పష్టంగా శ్వాసలో ఆ ఊపిరిలో తెలుస్తుంది ఎదుటి వ్యక్తులకు. మరి అట్లా ఆ వాసన అట్లాంటి వాసనతో ఉన్నప్పుడు మీ దగ్గరికి దేవతలు ఎట్లా వస్తారు? వస్తారా? రారు కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత, అదేవిధంగా డ్రింకింగ్ చేసిన తర్వాత, స్మోకింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 24 అవర్స్ తర్వాతనే మీరు ఏ పూజ అయినా సరే చేసుకోండి. అది కూడా తలస్నానం చేసిన తర్వాతనే పూజ చేసుకోవాలి. ఇవాళ ప్రొద్దున 10 గంటలకు నాన్ వెజ్ తింటే మళ్ళీ ఇవాళ నైట్ నాన్ వెజ్ తినకుండా అట్లా మీరు రేపు నెక్స్ట్ డే 10 గంటల వరకు ఉండగలిగితే ఉన్న తర్వాతనే అప్పుడు మాత్రమే ఆ శరీరం లోపలికి వెళ్ళిన, ఆ పొట్టలోకి వెళ్ళినటువంటి నాన్ వెజ్ అనేది అరిగిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు పూజలు చేసుకోవడానికి అర్హత అనేది మీకు వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఇవాళ నైట్ నాన్ వెజ్ తిన్నారు, వెంటనే నెక్స్ట్ డే మీరు పూజ చేయొద్దు. ఒక రకంగా చూస్తే నెక్స్ట్ డే వెంటనే మీరు తలస్నానం చేసినా సరే మీ పొట్టలోకి వెళ్ళినటువంటి నాన్ వెజ్ అనేది అరగదన్నమాట. మీరు ఇవాళ నైటు 10 గంటలకు అట్లా 10, 11 గంటలకు ఎన్ని గంటలకైనా సరే మీరు తినండి. తిన్న తర్వాత నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు మళ్ళీ నైట్ 10 గంటల వరకు, అంటే 24 గంటలు కావాలి కదా, నైట్ 10 గంటల వరకు మీరు ఆ నాన్ వెజ్ అనేది మీ శరీరంలోకి వెళ్ళిన నాన్ వెజ్ అరగదు. మీరు కావాలంటే చూసుకోండి. మీకు ప్రొద్దున లేచిన తర్వాత ఇవాళ నైట్ నాన్ వెజ్ తింటే ప్రొద్దున లేచిన తర్వాత మీకు ఆ శ్వాసలో ఆ నాన్ వెజ్కు సంబంధించిన వాసన అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అట్లా మీ శ్వాసలో ఆ నాన్ వెజ్కు సంబంధించిన వాసనతోటి మీరు పూజలు చేసుకోవడం వల్ల, స్తోత్రపారాయణలు, మంత్రజపాలు చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితము రాదు. పాపమే వస్తుంది తప్ప పుణ్యం మాత్రం రాదు. కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్న దగ్గర నుంచి అంటే మీరు టైం చూసుకోండి. మీరు ఎప్పుడైనా తినండి నాన్ వెజ్. తిన్న తర్వాత నుంచి 24 గంటలు అంటే తిన్న టైం నుంచి 24 గంటలు గడిచిపోయిన తర్వాతనే మీరు అప్పుడు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజ చేసుకోవాలి, మంత్రజపం చేసుకోవాలి, స్తోత్రపారాయణము చేసుకోవాలి, ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి. అంతే తప్ప అట్లయితేనే మీకు ఫలితం వస్తుంది తప్ప మీరు నాన్ వెజ్ తినగానే చాలామంది ఏం చేస్తారంటే తలస్నానం చేస్తే అయిపోతుంది. ఎందుకంటే నేను కొన్ని ప్లేస్లలో చూశాను అన్నమాట. బాసర్ లాంటి ప్లేస్లో కొంతమంది మాట్లాడుకుంటే నేను విన్నాను అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళు తాగినరు అన్నమాట. కళ్ళు తెలుసు కదా, ఆ కళ్ళు తాగేసి ప్రొద్దున కళ్ళు తాగినరట. కళ్ళు తాగి వెంటనే తలస్నానం చేసి అదే రోజు గుడికి వచ్చిరట. అదెంత పాపం చూడండి. అది ఒక రకంగా మీకు పుణ్యం రాదు, దానివల్ల పాపమే వస్తుంది. అంటే అదే రోజు కళ్ళు తాగి అంటే డ్రింకింగ్ చేసి అదే రోజు తలస్నానం చేసినంత మాత్రాన మీ పొట్టలోకి వెళ్ళిన కళ్ళు అనేది ఇంకా అరిగిపోతుందా? అరిగిపోదు కదా.
అది అరగడానికి 24 గంటలు టైం పడుతుంది. కాబట్టి మీరు డ్రింకింగ్ చేసినా సరే, అంటే ఏదన్నా మద్యం సేవించినా సరే, మాంసాహారం తిన్నా సరే, తిన్న టైం నుంచి 24 గంటల గడిచిన తర్వాతనే, అంటే 24 గంటలు గడవాలి. మీరు తిన్న టైం నుంచి, అంటే మీరు మద్యం సేవించిన, అంటే మీరు మద్యం అంటే డ్రింకింగ్ చేసిన టైం నుంచి, నాన్ వెజ్ తిన్న టైం నుంచి 24 గంటలు గడిచేంత వరకు ఎలాంటి పూజలు చెయ్యొద్దు, ఎలాంటి స్తోత్రపారాయణలు మంత్రజపాలు చెయ్యొద్దు. మీరు ఒకవేళ తలస్నానం చేసినా మీరు ఆ పూజలు ఫలించవు. 24 గంటలు గడిచిన తర్వాతనే మీరు తలస్నానం చేసి అప్పుడు ఉతికిన బట్టలు ధరించి అప్పుడు ముఖం కూడా అంటే బ్రష్ చేసుకొని మంచిగా ముఖం కడుక్కొని అప్పుడు పూజలు చేసుకుంటేనే అప్పుడు ఫలిస్తుంది, లేకుంటే ఫలించవు. అర్థమైంది కదా? అంటే నాన్ వెజ్ తిన్న వెంటనే మీరు తలస్నానం చేసినా సరే మీరు గుడికి వెళ్ళొద్దు, స్తోత్రపారాయణలు చేయొద్దు, మంత్రజపాలు చేయొద్దు. ఎందుకంటే అది ఇంకా మీకు పొట్టలోకి వెళ్ళింది అరగడానికి 24 గంటలు టైం పడుతుంది. అది అరిగిపోయిన తర్వాతనే 24 గంటల తర్వాతనే మీరు అప్పుడు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ముఖం కూడా మంచిగా గడుక్కొని అప్పుడు స్తోత్రపారాయణలు మంత్రజపాలు చేసుకుంటే ఫలితం వస్తుంది. అట్లాగే మద్యం సేవించిన తర్వాత దగ్గర నుంచి కూడా 24 గంటలు గడవాలి. 24 గంటలు గడిచిన తర్వాతనే మీరు తాగినటువంటి ఆ డ్రింకింగ్ మద్యం తాలూకు ఆ వాసన అనేది పోతుందన్నమాట. 24 గంటలు గడిచిన తర్వాతనే వాసన పోతుంది. అప్పుడు మాత్రమే మీరు చక్కగా నోరు శుభ్రంగా బ్రష్ చేసుకొని కడుక్కొని తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి అప్పుడు మాత్రమే మీరు దేవాలయాలకు వెళ్ళండి, పూజలు చేసుకోండి, స్తోత్రపారాయణలు మంత్రజపాలు చేసుకోండి. తప్ప ఇవాళ చాలామంది నేను చూస్తూ ఉంటా, ఇవాళ నైట్ నాన్ వెజ్ మంచిగా డ్రింకింగ్ అంతా చేసేస్తూ ఉంటారు. ప్రొద్దున లేచి వెంటనే వాళ్ళు తలస్నానం చేస్తారు, బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటారు, ముఖం కడుక్కుంటారు. కానీ అట్లనే కడుక్కొని ఉతికిన బట్టలు వేసుకొని దేవాలయాలకు వెళ్తారు. కానీ అట్లా వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితము రాదు. ఎందుకంటే మీ శ్వాసలో నుండి ఇంకా ఆ ఊపిరిలో నుండి ఆ మద్యం తాలూకు మాంసం తాలూకు వాసన అనేది పోదు. కాబట్టి వాళ్ళ నైట్ నాన్ వెజ్ తిన్నారంటే మళ్ళీ రేపు నైట్ ఇవాళ నైటు సపోజ్ 10 గంటలకు నాన్ వెజ్ తిన్నారండి, మళ్ళీ రేపు నైట్ 10 గంటల వరకు మీరు ఎలాంటి పూజలు చేయొద్దు, స్తోత్రపారాయణలు చేయొద్దు, మంత్రజపాలు చేయొద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళవద్దు. మీరు ఒకవేళ తలస్నానం చేసినా సరే వెళ్ళవద్దు. ఎప్పుడు వెళ్ళాలి మరి? 24 గంటలు గడవాలి. అంటే ఇవాళ నైట్ 10 గంటలకు నాన్ వెజ్ తింటే మళ్ళీ రేపు నైట్ 10 గంటల తర్వాతనే మీరు, అంటే రేపు నైట్ 10 గంటల తర్వాత అంటే మీరు ఎలాంటి గుళ్ళలకు పూజలు చేసుకోలేదు కదా. అంటే కొంతమంది నైట్లో కూడా యాత్రలు చేయొచ్చు. అప్పుడు మీరు రేపు నైటు 10 గంటల వరకు, అంటే ఇవాళ నైట్ నాన్ వెజ్ 10 గంటలకు తింటే మళ్ళీ మధ్యలో రేపు 24 గంటల వరకు కూడా మధ్యలో ఎలాంటి నాన్ వెజ్ తినద్దు, డ్రింకింగ్ చేయొద్దు, స్మోకింగ్ చేయొద్దు. అట్లా ఉండి మాత్రమే అట్లా ఉంటేనే మీరు రేపు నైట్ 10 గంటల తర్వాతనే మీరు అప్పుడు తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మీరు ఫ్రెష్గా ముఖం కడుక్కొని అప్పుడు మాత్రమే మీరు దేవాలయాలకు వెళ్ళండి, స్తోత్రపారాయణలు చేసుకోండి, మంత్రజపాలు చేసుకోండి. అట్లా చేస్తేనే ఫలితం వస్తుంది. తప్ప వెంటనే నాన్ వెజ్ తిన్న వెంటనే మీరు తలస్నానం చేసినా సరే అది మీ శరీరంలో నుంచి ఆ నాన్ వెజ్ తాలూకు వాసన పోదు, అది అరగదు. కాబట్టి నాన్ వెజ్ తిన్న తర్వాత 24 గంటలు ఆగాలి. మళ్ళీ మధ్యలో 24 గంటల లోపు మధ్యలో ఎలాంటి నాన్ వెజ్ తినద్దు, డ్రింకింగ్ స్మోకింగ్ చేయొద్దు. అట్లా ఉండి మీరు 24 గంటల తర్వాతనే, అంటే అది అరిగిపోవడానికి, అది మీ శ్వాసలో నుంచి ఆ నాన్ వెజ్ తాలూకు డ్రింకింగ్ స్మోకింగ్ తాలూకు వాసన పోవడానికి 24 గంటల టైం పడుతుంది. కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత డ్రింకింగ్ స్మోకింగ్ చేసిన తర్వాత 24 గంటలు ఆగాలి. 24 గంటలు ఆగిన తర్వాత అప్పుడు మీరు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు దేవాలయాలకు వెళ్ళండి, స్తోత్రపారాయణలు చేసుకోండి, మంత్రజపం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది వస్తుంది. మీకు అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఇవాళ నాన్ వెజ్ తిన్నారు, లేకుండా డ్రింకింగ్ చేశారు, స్మోకింగ్ చేశారు, ఇందులో ఏ ఒక్కటి చేసినా సరే, మూడు కలిపి చేయాలని లేదు, ఇందులో ఏ ఒక్కటి చేసినా సరే చేసిన దగ్గర నుంచి 24 గంటలు ఆగాలి. మళ్ళీ 24 గంటల లోపు మళ్ళీ మధ్యలో నాన్ వెజ్ తినడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయడము లాంటివి చేయొద్దు. అట్లా చేయకుండా ఉండి 24 గంటలు గడిచిన తర్వాతనే అప్పుడు మీ శరీరంలోకి వెళ్ళిన ఆ నాన్ వెజ్
డ్రింకింగ్ స్మోకింగ్ తాలూకు వాసన పోతుంది, అది పూర్తిగా అరిగిపోతుంది అన్నమాట. అప్పుడు మాత్రమే 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే అప్పుడు మీరు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు దేవాలయాలకు వెళ్ళండి, పూజలు చేసుకోండి, స్తోత్రపారాయణ మంత్రజపం కూడా చేసుకోండి. అప్పుడే మీకు ఫలితం అనేది వస్తుంది. ఇది నాన్ వెజ్ తిన్న తర్వాత